అందరికీ నమస్తే. తదుపరి చిన్న వీడియోకి చిన్న సమాచారానికి స్వాగతం. ఈ సమాచారంలో ప్రత్యేకంగా నేను స్నేహబంధం గురించి చెప్పాను. అన్ని దానాలకు అన్నదానం గొప్పదని చెప్పాను. అట్లనే ఈ స్నేహబంధంలో భాగంగా నేను అద్భుతాలలో భాగంగా చిన్న సమాచారం ఇవ్వాలనిపించింది. నాకు సుమారుగా 45-50 సంవత్సరాల స్నేహితుడి గురించి చెప్తాను. మా స్నేహం గురించి. చక్కటి వ్యక్తి, మంచి వ్యక్తి. కానీ ఆయన 2021 సుమారుగా 2020-21-22 కోవిడ్లో పరమపదించాడు ఆయన. నాకు చాలా బాధ అనిపించింది. కానీ నేనేం చేయగలను? నాకు చాలా బాధ అనిపించింది. చక్కటి మనిషి, మా చక్కటి స్నేహం 45-50 సంవత్సరాలుగా. ఆ భాగంగా నేను చెప్తున్నాను. అతనికి ఎప్పుడో ఒకసారి చెప్పడం జరిగింది నాకు 10 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నప్పుడు. ఏంటంటే మా పిల్లవాడు గురించి, ఎట్లా నరేష్ ఏం సంగతి, ఆయన పెద్దగా చదవట్లేదు అని చెప్పాడు. నేను అన్నా చదువుతాడు, చక్కగా ఉంటాయి, అన్ని మంచిగా ఉద్యోగం చేసుకుంటాడు, విదేశాలకు కూడా వెళ్తాడు. అంటే విదేశానికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన అక్కడ చదువుకున్నాడు, అక్కడ ఉద్యోగరీత్యాను వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత వచ్చాడు, మంచి ఉద్యోగం చేస్తూ విడిచి వెళ్ళాడు ఆయన విదేశానికి. ఇతర దేశానికి వెళ్ళి అక్కడ చదువుకొని ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వేరే ఉద్యోగం చేశాడు లేదో నాకు తెలియదు. తర్వాత నాకు ఆ కుటుంబంతో ఏమీ సమాచారం లేదు. నా వంతుగా నేను కూడా నేను తెలియజేయట్లేదు వారికి. సో వారు ఏం తెలియజేయట్లేదు నాకు. కనుక మా స్నేహితుడు ఉన్నప్పుడే మాకు సమాచారం తప్ప లేదు, తర్వాత లేదు పెద్దగా. కనుక నాకు ఎందుకు ఇవ్వాలనిపించింది ఈ సమాచారం చిన్న వీడియో ద్వారా. అతనికి బహుశా వారు పిల్లలిద్దరు మంచిగా చదువుకుని ఉంటారు, మంచిగా సెటిల్ అయి ఉంటారు ఉద్యోగాలలో అని నేను భావిస్తున్నాను నేను నా వంతుగా. సో వారి ఇతరుల ఆనందమే నాకు మా ఆనందంలో భాగంగా నా స్నేహితుడికి జ్ఞాపకం వచ్చి, నాకు ఎప్పుడున్న జ్ఞాపకం వస్తూనే ఉంటాడు. నాకు స్నేహితుడు జ్ఞాపకం రాకుండా ఎట్లుంటాడని. అంటే నేను అన్ని దానాల్లోకి అన్నదానం, అన్ని బంధాలకు స్నేహబంధం గొప్పదని చెప్తుంటాను. దాంట్లో భాగంగా తెలియజేస్తున్నాను ఈ అద్భుతాలలో. ఆయనకి ఎన్నో ఇచ్చారు ఆయనకి, కానీ కొన్ని పెద్దగా తెలియజేసేవాడు కాదు. అండ్ ఆయన ఆ బాధలో ఉంటుంటేవాడు పెద్దగా ఎట్లా అనేది ఆలోచన ఉండేది. కనుక ఈ సమాచారం ఇవ్వాలనిపించింది నాకు. ఎందుకంటే అద్భుతాల్లో భాగంగా ఇది ఇతరుల ఆనందమే నాకు ఆనందంగా భావిస్తూ ఈ సమాచారం ఇస్తున్నాను మీకు. ఆ కుటుంబానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నా బాధను కూడా వ్యక్తపరుస్తూ ఇతరులకు కూడా, మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.